జై తెలంగాణ, జై తెలంగాణ. బంద్ చేద్దాం. కేసీఆర్ గారి నాయకత్వం, కారు గుర్తుకే, మాగంటి సునీత గోపీనాథ్ గారి కారు గుర్తుకే. ఒక్కసారి అందరూ కూడా గట్టిగా మాగంటి సునీత గోపీనాథ్ గారి కారు గుర్తుకే. అందరికీ నమస్కారం. వెంగళరావు నగర్ డివిజన్లో ఈరోజు ఇంత అద్భుతంగా స్వాగతం పలికి మా అందరికీ కూడా కొత్త ఉత్సాహాన్ని ఇచ్చి, ఎవరు ఎన్ని ప్రచారాలు చేసినా, ఎన్ని రకాల జిమ్మిక్కులు చేసినా ఖచ్చితంగా 14 తారీఖు నాడు గెలుపు మాగంటి సునీత గోపీనాథ్ గారిదే, ఖచ్చితంగా గెలుపు కేసీఆర్ గారిదే అని చెప్పి దుమ్ము రేపి స్వాగతం పలికిన మా వెంగళరావు నగర్ డివిజన్ ఆడబిడ్డలకు, అన్నదమ్ములకు పేరు పేరున ముందుగా నా హృదయపూర్వకంగా తల వంచి నమస్కారం చేస్తా ఉన్నా. సోదరి, ఈ వెంగళరావు నగర్ డివిజన్ కార్పొరేటర్, డైనమిక్ లీడర్, మనందరి ఆడబిడ్డ శ్రీమతి దేదీప్య గారు, అట్లాగే గౌరవనీయులు మాజీ శాసనసభ్యులు పీజేఆర్ వారసుడు, మీ అందరికీ ఆప్తుడు, మీ సోదరుడు, తమ్ముడు విష్ణువర్ధన్ రెడ్డి గారు, అట్లాగే ఈ డివిజన్లో ఎంతో కష్టపడి మరి గత నెలన్నర రోజులుగా తమ తమ నియోజకవర్గాలు వారి బాధ్యతలు పక్కన పెట్టి మన గెలుపు కోసం, మీ గెలుపు కోసం వెంగళరావు నగర్ డివిజన్లో గులాబీ జెండా ఎగరాలని కష్టపడి పనిచేస్తున్న గౌరవనీయులు సోదరులు ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారు, మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే గౌరవనీయులు భాస్కర్ రావు గారు, గౌరవ మాజీ మంత్రివర్యులు పెద్దలు అన్న మేడ్చల్ శాసనసభ్యులు చామకూర మల్లారెడ్డి గారు, మాజీ మంత్రివర్యులు పెద్దలు శ్రీ ఎర్రబెల్లి దయాకర్ రావు గారు, కోరుట్ల శాసనసభ్యులు సోదరులు డాక్టర్ సంజయ్ గారు, అట్లాగే వికారాబాద్ మాజీ శాసనసభ్యులు సోదరులు ఆనంద్ గారు, ఇంకా గౌరవనీయులైన ఎమ్మెల్సీ సోదరుడు తాతా మధు గారు, ఇంకా నేను ఎవరెవరి పేర్లు అయితే చెప్పలేదో వాళ్ళు లాస్ట్కి చెప్దామనుకున్నాను. మా సిరిసిల్ల తమ్ముళ్ళు కూడా వచ్చినారు, వాళ్ళకి, సిరిసిల్ల నుండి వచ్చిన తమ్ముళ్ళకి, అట్లాగే ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కాబోయే ఎమ్మెల్యే శ్రీమతి మాగంటి సునీతమ్మకు, పజ్జనన మల్లన్న, పద్మారావు అన్న, పజ్జన్న, రైట్, బంటియా, మంచిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు, మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారు, వాళ్ళ మీరు ఇంతమంది ఒక్కసారి చెప్తే అర్థం కాలేదు, సారీ. మా తమ్ముడు బంటికి, అట్లాగే మా కిషన్ అన్నకు పేరు పేరున నేను ఎవలో పేర్లు చెప్పలేదో, అరే మీకు దండం పెడితే ఆగురిరా, ఆగురి, మన ఆగన్నకు, రైట్ 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 ఇక లొల్లి పెట్టుకోరు, కొద్దిసేపు లొల్లి పెట్టుకో. పేరు పేరున అందరికీ నమస్కారం. నాకు మీ లొల్లి చూస్తుంటే, మీ జోష్ చూస్తుంటే గెలిచిపోయిన మెజారిటీ ఒక్కటే తేలాలనేది అనిపిస్తా ఉన్నది. నిజమేనా? గెలుసుడు పక్కానా? 11 తారీఖు నాడు గెలుసుడు పక్కానా? 100%. చాలా చాలా సంతోషం. ఇవాళ ఇక్కడికి వచ్చేటప్పుడు మా మిత్రులు, కారులో ఉన్న నాతో పాటు ఉన్న గౌరవ నాయకులు, నాకు మా తలసాని సాయి కిరణ్ గారు ఒక వీడియో చూపెట్టిండు. ఏంది అంటే, ఇప్పుడే ముఖ్యమంత్రి గారు ప్రెస్ మీట్ పెట్టిండంట. ప్రెస్ మీట్ పెడితే ప్రెస్ వాళ్ళు అడిగినరు, మరి సార్ నువ్వు జుబ్లీహిల్స్లో ఓడిపోతే ప్రజలు నీ ఖిలాఫ్ ఉన్నట్టు ఒప్పుకుంటావా, ప్రజలు మరి ఇది రెఫరెండంగా ఒప్పుకుంటావా అని అడిగినరంట. అడిగితే ఆయన ముందే చేతులు ఎత్తేసిండు, గట్లెట్లయితుంది, జుబ్లీహిల్స్ ఓడిపోతే ఏమవుతుంది, ఏం కాదు, ఇక నేను ఒప్పుకోను, ఏమైనా చిన్న చిన్న మార్పులుంటే చేసుకుంటా అని చెప్తున్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే, రేవంత్ రెడ్డికి కూడా తెలిసిపోయింది, పక్కాగా 14 తారీఖు నాడు ఇక్కడ ఎగరబోయేది గులాబీ జెండా అనే మాట రేవంత్ రెడ్డి కూడా తెలిసిపోయిందా? పక్కానా? గది జరిగింది. ఇక్కడికి వచ్చేటప్పుడే చూసిన, అర్థమైపోయింది అందరికీ. దయచేసి మిత్రులందరికీ నేను ఒక్క విజ్ఞప్తి చేస్తా ఉన్నా, గౌరవ ఆడబిడ్డలకు, అన్నదమ్ములకు ఒక్క ప్రార్థన మీతో. గత 25 సంవత్సరాలుగా
బీఆర్ఎస్ పార్టీ పుట్టిన నాటి నుంచి ఆనాడు టీఆర్ఎస్ గా స్థాపించబడ్డ నాటి నుంచి నేటి వరకు 25 ఏళ్లలో 14 ఏళ్లు ఒక ఉద్యమ పార్టీగా రాష్ట్ర ఏర్పాటు కోసం కొట్లాడినాం. ఆ తర్వాత మీ దయతో మీ ఆశీర్వాదంతో పెద్దలు కేసీఆర్ గారి నాయకత్వంలోనైతేనే తెలంగాణ బాగుంటది అని మీరు ఆశీర్వదిస్తే 10 ఏళ్లు దాదాపు 10 ఏళ్లు 9.5 ఏళ్లు అధికార పార్టీగా మీకు సేవలు అందించినాం. 2023 డిసెంబర్లో ఎలక్షన్లు అయితే ఆనాడు హైదరాబాద్ మహానగరంలో మీరెవ్వరూ కూడా ఒక్క సీటు కానీ ఒక్క ఓటు కానీ కాంగ్రెస్ పార్టీకి వేయకుండా మొత్తంగా బీఆర్ఎస్ పార్టీకే వేసి ఇక్కడ జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో కూడా స్వర్గీయ మాగంటి గోపీనాథ్ గారిని మీరు గెలిపించడం జరిగింది. హైదరాబాద్లో ఒక్క సీటు కూడా కాంగ్రెస్కి ఇవ్వలేదు. కానీ ఒక్కసారి ఈ 25 ఏళ్లలో ఏమేం జరిగింది రాజకీయం ఆలోచించాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా. ఎంతో మంది ముఖ్యమంత్రులు మనం చూసినాం. 25 ఏళ్ల కింద మన పార్టీ పెట్టిన నాడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి. ఆ తర్వాత 3 ఏళ్లకి రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినారు. ఆ తర్వాత రాజశేఖర్ రెడ్డి గారు పోయిన తర్వాత రోసయ్య గారు తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు, తర్వాత కేసీఆర్ గారు, తర్వాత ఇప్పుడున్న రేవంత్ రెడ్డి గారు. అంటే 6 ముఖ్యమంత్రుల్ని 25 ఏళ్లలో చూసినాం. ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి, అధికారం మారుతూ ఉంటుంది. ప్రజల ఆలోచన ఎట్లుంటే అట్లా ఆ సమయాన్ని బట్టి అప్పటి పరిస్థితిని బట్టి ప్రజల మూడు బట్టి ప్రజల ఇష్టం బట్టి అధికార మార్పిడి జరుగుతుంది. మొదలనాడు చంద్రబాబు నాయుడు గారు ఉంటే ఆయన కూడా హైదరాబాద్ అభివృద్ధి కోసం ఆయన ప్రయత్నం ఆయన గట్టిగానే చేసిండు. తర్వాత రాజశేఖర్ రెడ్డి గారు వస్తే ఆయన కూడా అభివృద్ధితో పాటు మరి సంక్షేమాన్ని కూడా జోడించి ఆయన ప్రయత్నం ఆయన కూడా చేసినారు. తర్వాత రోసయ్య గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా వారి శక్తి వంచన లేకుండా వారు కూడా ప్రయత్నం చేసినారు. ఎందుకంటే వాళ్ళకు విఘ్నత ఉండే, తప్పకుండా అధికారం అనేది ఎవరికి శాశ్వతం కాదు, మనం ఉన్నప్పుడు ఏదో కొంత మంచి చేయాలి అనే ఆలోచన ఉండే. తర్వాత కేసీఆర్ గారు 2014లో మీ ఆశీస్సులతో ముఖ్యమంత్రిగా వారు బాధ్యత తీసుకున్నారు. 10 ఏళ్లు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఎట్లా పనిచేసినారో మీ కళ్ళ ముందే ఉంది. 200 పెన్షన్ని పేదలని కడుపులో పెట్టుకొని చూసుకోవడానికి 2000 రూపాయలు చేసింది కేసీఆర్ గారు. ఒక ఆడపిల్ల పెళ్లి చేసుకుంటే ఆ కుటుంబానికి కష్టం రావద్దు, ఆ కుటుంబం ఇబ్బందుల పాలు కావద్దు, అప్పుల పాలు కావద్దు అని ఆలోచించి 1,116 రూపాయలు ఎవ్వరు అడగకపోయినా దాదాపు 15 లక్షల మంది ఆడబిడ్డల పెళ్లిళ్లు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పేరుతో చేసింది కేసీఆర్ గారు. ఆ తర్వాత అదే ఆడబిడ్డ కడుపులో ఒక బిడ్డ పడితే మరి కేసీఆర్ కిట్టిచ్చి అమ్మ ఒడి అని ఒక ప్రోగ్రాం పెట్టి ఇంటికే బండిని పంపి ఆ బండిలో ఆడబిడ్డను ఎక్కించుకొని నేను బోను బిడ్డో సర్కారు దవాఖానకు అనే పరిస్థితి నుంచి నేను సర్కారు దవాఖానకే పోతా, అక్కడ ప్రసూతి అయితేనే అక్కడ బిడ్డని కంటేనే మా మేనమామ కేసీఆర్ ఇచ్చే కేసీఆర్ కిట్ వస్తుంది, మగబిడ్డ పుడితే 12,000, ఆడబిడ్డ పుడితే 13,000 రూపాయలు అని చెప్పి పెద్ద ఎత్తున మా ఆడబిడ్డలు దగ్గర 15 లక్షల మంది ప్రసూతి ప్రభుత్వ ఆసుపత్రుల్లో పొంది కేసీఆర్ కిట్లు అందుకున్న విషయం మీకు గుర్తుంది. అట్లాగే కేవలం సంక్షేమమే కాకుండా మరి పెద్ద ఎత్తున భావితరాల కోసం హైదరాబాద్ మహానగర అభివృద్ధి కోసం ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసుకున్నాం. హైదరాబాద్లో దాదాపు 42 ఫ్లైఓవర్లు, షేక్పేట ఫ్లైఓవర్తో సహా 42 ఫ్లైఓవర్లు మనం కట్టుకున్నాం. అట్లాగే మెట్రో రైలు నిర్మాణం చేసుకున్నాం. మీ జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో 8.5 కిలోమీటర్లు మెట్రో రైలు కూడా నిర్మాణం పూర్తి చేసుకున్నాం. అట్లాగే బ్రహ్మాండమైన దవాఖానా మీ వెంగళరావు నగర్ డివిజన్లోనే కరోనా వచ్చిన తర్వాత హైదరాబాద్లో ఇంకా ఆసుపత్రుల సంఖ్య పెరగాలి అని చెప్పి 1000 పడకల ఆసుపత్రి మీ వెంగళరావు నగర్ డివిజన్లోనే 900 కోట్ల రూపాయలతో 1000 పడకల ఆసుపత్రి కూడా కట్టించింది కేసీఆర్ గారు. దాంతో పాటు హైదరాబాద్ మహానగరంలో పరిశ్రమను పెంచుకున్నాం. ఐటీ రంగాన్ని దూసుకొని పోయే విధంగా మన ప్రభుత్వం వచ్చినాడు 2014లో ఐటీ పరిశ్రమ కేవలం 3,20,000 మంది పనిచేసేది. కానీ మన ప్రభుత్వం దిగిపోయే నాటికి దగ్గర 9.5 లక్షల మంది ఐటీ ఉద్యోగులు ఇక్కడ పనిచేసే విధంగా, అంటే కొత్తగా 6 లక్షల పైచిలకు ఐటీ ఉద్యోగాలు సృష్టించి బెంగళూరు నగరాన్ని దాటే విధంగా అద్భుతంగా పనిచేసుకున్నాం. ఐటీ ఎగుమతులు మన ప్రభుత్వం ఆనాడు 2014లో వచ్చినాడు కేవలం 57,000 కోట్లు. దాన్ని 2023 నాటికి
2,41,000 కోట్లకు తీసుకొని పోయినాం. ఏం జరిగింది? ఐటీ పెరిగితే రియల్ ఎస్టేట్ పెరిగింది, ఐటీ పెరిగితే హోటళ్లు బాగుపడ్డాయి, ఐటీ పెరిగితే 6 లక్షల మంది పిల్లలు మన తెలుగు వాళ్ళు బయటి రాష్ట్రాల వాళ్ళు మన హైదరాబాద్కు వచ్చి ఇక్కడ కొలువులు చేస్తే మరి మన హైదరాబాద్లోని వ్యాపారాలు చిన్న చిన్న వ్యాపారాలు హోటళ్లు రెస్టారెంట్లు మెడికల్ షాపులు అన్ని కలకలలాడుతూ మన జేబుల్లో పైసలు గిలగిల్లాడినాయి. 10 ఏళ్లు బ్రహ్మాండంగా హైదరాబాదు తెలంగాణ అభివృద్ధిలో దూసుకొని పోయింది. ఆనాడు అద్భుతంగా భారతదేశానికే ఆదర్శంగా నిలబడ్డది. ఒకవైపు హైదరాబాదు, మరొక వైపు పల్లె ప్రగతి లాంటి కార్యక్రమాల ద్వారా పల్లెలు బాగు చేసుకున్నాం, పట్టణాలు బాగు చేసుకున్నాం, పచ్చదనం పెంచుకున్నాం, పర్యావరణం కాపాడుకున్నాం. 10 ఏళ్లు సుకూన్గా ఉన్నాం. బ్రహ్మాండంగా పేదవాడు కడుపు నిండా అన్నం తింటానంటే 5 రూపాయలకే బువ్వ పెట్టే అన్నపూర్ణ సెంటర్ పెట్టుకున్నాం. బస్తీల్లో ఉండే పేదవాళ్లకు సుస్థి చేస్తే 350 బస్తీ దవాఖానాలు పెట్టుకున్నాం. ప్రైవేటు మెడికల్ డయాగ్నాస్టిక్ సెంటర్లకు పోయే అవసరం లేకుండా డయాగ్నాస్టిక్ సెంటర్లు పెట్టుకొని గరీబోళ్లను కడుపులో పెట్టుకొని చూసుకున్నాం ఆనాడు. అందుకే ఒకసారి కాదు 2 సార్లు జీహెచ్ఎంసీలో ఇదే వెంగళరావు నగర్ డివిజన్ నుంచి గులాబీ జెండానే గెలిపించినారు మీరు. 2 సార్లు 18లో 23లో మాగంటి గోపీనాథ్ గారికి బ్రహ్మాండమైన విజయం అందించింది ఇదే వెంగళరావు నగర్ డివిజన్. ఇది 10 ఏళ్ల మన ట్రాక్ రికార్డ్. నిన్న నేను ప్రజెంటేషన్ ఇచ్చిన 10 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం జూబ్లీహిల్స్ లో ఏం చేసింది అంటే అన్ని కలిపి సంక్షేమము అభివృద్ధి. సంక్షేమం అంటే బతుకమ్మ వస్తే హిందూ ఆడబిడ్డలకు బతుకమ్మ చీర పెట్టుకున్నాం, రంజాన్ వస్తే ముస్లిం ఆడబిడ్డలకు రంజాన్ తోఫా ఇచ్చుకున్నాం, క్రిస్మస్ వస్తే క్రిస్టియన్ ఆడబిడ్డలకు క్రిస్మస్ కుటుంబాలకు క్రైస్తవ కుటుంబాలకు క్రిస్మస్ కానుక ఇచ్చుకున్నాం. అట్లా కడుపులో పెట్టుకొని గరీబులను బ్రహ్మాండంగా చూసుకున్నాం. పెద్దవాళ్ళు పేదవాళ్ళు అనే తేడా లేకుండా హైదరాబాద్ని ఒక ఎకనామిక్ ఇంజన్ గా పెంచుకున్నాం. మరి 2 ఏళ్లైంది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి. మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. దయచేసి ఆలోచించండి. 2 ఏళ్ల ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎవరికైనా మంచి జరిగిందా ఆలోచించండి. ఎన్ని మాటలు చెప్పి అరిచేతిలో వైకుంఠం చూపెట్టి ఎన్ని దొంగ హామీలు ఇచ్చి